నమస్కారం. అధికారం డిబేట్కు స్వాగతం. డిబేట్లో భాగంగా ఈ వారం అంశం 42% బీసీ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. బీసీల ఇష్యూస్ చాలానే మిగిలిపోయినాయి. రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే బీసీల సమస్యలు ఎక్కడికి వేసింది అక్కడే వేసినట్టుగా బీసీల సమస్యలన్నీ కూడా రెండు రాష్ట్రాల్లో అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక అంశాలు కూడా మేనిఫెస్టో పాయింట్స్ కూడా అమలు చేయట్లేదు రెండు రాష్ట్రాల్లో అధికారికంగా. గవర్నమెంట్స్ ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానివ్వండి చూస్తున్నట్లయితే ముఖ్యంగా చేనేత అంశం మీద కూడా అనేక ఇష్యూస్ మనం చూసినట్లయితే ఎక్కడ కూడా అన్నీ కూడా ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. సమస్యలు అనేది చాలానే ఉన్నాయి బీసీలు, బీసీ కులాలలో, ముఖ్యంగా చేనేత కులంలో. ఇది ఈ వారం అంశంలో డిబేట్లో భాగంగా మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు. ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే బీసీల సమస్యల మీద రెండు రాష్ట్రాల్లో కూడా అనేక రకాలుగా పోరాడుతున్నారు. ప్రొటెస్ట్ల దగ్గర నుంచి సెమినార్లు, కాన్ఫరెన్సెస్ ఇలా చూసుకుంటూ పోతే అనేక రకాలుగా చూస్తున్నారు. అలాగే డేటాని, బీసీల రిలేటెడ్ డేటాని కూడా మన ముందు ఆయన అన్యాయం ఎక్కడ జరుగుతున్న అన్న అంశాల మీద కూడా బుక్లెట్స్ రూపంలో కూడా రెండు రాష్ట్రాల్లో యువతకు, ముఖ్యంగా యువతకి ఎంపవర్ చేయడానికి వారు కంకణం కట్టుకొని రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. వారితో పాటు వెంకన్న నేత గారు హ్యాండ్లూమ్స్ డే ఫౌండర్ మెంబర్గా ఉన్నారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా చేనేతల గురించి అంశాల మీద, అలాగే చేనేత దినం అఫీషియల్గా సెలబ్రేట్ చేసుకునే విధంగా చేసిన వారిల్లో, కీలకంగా పనిచేసిన వారిలో వెంకన్న నేత గారు కూడా ఉన్నారు. అలాగే చేనేత అంశాల మీద దేశంలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో అనేక వేదికల మీద ఈ అంశాల మీద ఆయన పవర్ పాయింట్ రూపంలో, అలాగే కాన్ఫరెన్సెస్, మీటింగ్స్ రూపంలో కూడా ఆయన అనేక ప్రెజెంటేషన్స్, కాన్ఫరెన్సెస్, సెమినార్స్ కూడా నిర్వహించారు. అలాగే అంశం మీద ప్రొటెస్ట్లు, ధర్నాల మీద ఆయన పాల్గొనడం జరిగింది. చేనేత వర్గాల్లో ఇంపార్టెంట్ ఇంటలెక్చువల్గా ఉన్నారు. వారితో పాటు మనకు సూర్యారావు గారు బీసీ టైమ్స్ ఫౌండర్, అలాగే బీసీ సమాజ్ ఫౌండర్. బీసీ అంశాల మీద గత 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. తన విద్యార్థి జీవితం నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలు, ఎంబీసీల ఇష్యూస్ మీద పోరాడుతున్నారు. ఆయన రీసెర్చ్ని ఇన్ఫ్యాక్ట్ సైన్సెస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఆయన డేటాని యూజ్ చేసి సోషల్ రిప్రజెంటేషన్స్ మీద, సోషల్ ప్రొఫైలింగ్ మీద ఆయన చేశారు. అలాగే మనతో పాటు ఏమంది వేమేశ్వరి నేత గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాకినాడ నుంచి. మేడం చేనేత అంశాల మీద ఇటీవల చేనేతల అంశాల మీద, అలాగే బీసీల అంశాల మీద కూడా అనేక వ్యాసాలు రాసి ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ ముఖ్య నాయకురాలుగా ఉన్నారు. సార్, పూర్ణచంద్రరావు గారు మీతో మొదలు పెడదాం. 42% బీసీ రిజర్వేషన్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేదు. కనీసం చూసినట్లయితే 17 నుంచి 18% వరకే బీసీ రిజర్వేషన్లు అమలు అవుతున్నట్టు ఇప్పుడు లోకల్ బాడీస్లో, అంటే పంచాయతీ ఎలక్షన్లో ఇక్కడ చూడొచ్చు తెలంగాణలో. మొత్తానికి ఆర్డినెన్స్లు, యాక్ట్లు, సెన్సెస్ అంటే కుల సర్వే ఇవన్నీ చేయడము, హంగామాలు ఇవన్నీ కూడా ఒక డ్రామా లెక్క కనపడినట్టుగా బీసీ సమాజం చూస్తున్నారు. బీసీ అంశాలు చూసినట్లయితే, ముఖ్యంగా చేనేత అంశాల మీద చూసినట్లయితే అనేక అంశాలు అక్కడ 500 యూనిట్లు ఇస్తామని చెప్పారు పవర్లూమ్స్కి, 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్కి ఇస్తామన్నారు, టెక్స్టైల్ పార్కులు అన్నారు. ఇప్పుడు దాకా ఏది కూడా అవ్వలేదు. సో ఎలా చూస్తారు ఈ అంశాలన్నిటి? దగాబడ్డారా బీసీలు? ఖచ్చితంగా బీసీలు 2 రాష్ట్రాల్లో కూడా దగాబడ్డారు. మన తెలంగాణలోకి వచ్చేటప్పటికి 42% రిజర్వేషన్లు ఇచ్చినట్టే కనిపించారు. ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయినాయో మా క్యాబినెట్ సమావేశం అయిపోయి మరి పాత రిజర్వేషన్ బేసిస్ మీద కన్నా కానీ 42% అనే దాన్ని పట్టించుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలకి తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళిపోతుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఆ వాసన కూడా లేదు, ఆ ఊసు కూడా లేదు. అసలు 34% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు దాని మీద నోరు మెదపట్లే. సో 2 రాష్ట్రాల్లో కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నా, ఇంకెక్కువ ఇవ్వాలన్నా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే బీజేపీ కమ్మారెడ్లకు రిజర్వేషన్ 10% రిజర్వేషన్లు కులగణలు చేయకుండా, ట్రిపుల్ టెస్ట్ లేకుండా ఇచ్చేసింది.
మరి ఇక్కడ ఏం అడ్డంకి ఉంది చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, మరి ఎందుకు ఇవ్వట్లే బీజేపీ, ఎందుకు చంద్రబాబు ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళట్లే? అంటే మరి బీసీలు దగబడినట్టు కాదా? ఇక్కడేమో నమ్మించి మోసం చేశారు తెలంగాణలో బీసీలని, అక్కడేంటంటే మీరేం చేయలేరు అన్నట్టు, మీరేమన్నా చేసుకోండి మేము మిమ్మల్ని పట్టించుకోమన్నట్టు అక్కడ ప్రభుత్వాలు చేస్తున్నాయి. సరే, ఇదేమన్నా కష్టమైన అంశమా 42% రిజర్వేషన్ ఇవ్వటం? అంటే గతంలో తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది. జయలలిత హయాంలో ఆమె ముఖ్యమంత్రిగా ఉండి మరి ఢిల్లీ వెళ్ళి పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి ఒప్పించి ఉభయ సభల్లో ఆమోదం తెలిపించి 9th షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చి మరీ రిజర్వేషన్లు ఇచ్చారు. సో ఇదేం కొత్త కాదు. 50% మించి రిజర్వేషన్లు ఉండటం అనేది కొత్త విషయం ఏం కాదు. ఆచరణ దాన్ని అమలుపరచడానికి మార్గాలు ఉన్నాయి. కాకపోతే అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా బీసీలకు అనుకూలంగా లేరు. సో బీసీలకు అనుకూలంగా లేనప్పుడు మరి బీసీలు దగాబడినట్టే కదండి. ఇదే కాకుండా ఒక్కొక్క సమస్య ఒక్కొక్క కులాన్ని కనుక తీసుకున్నట్టయితే బీసీలు ఎంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఉన్నారో మనం చూస్తే ఆలోచిస్తే బాధేస్తుంది. ఈ మధ్య మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం, ఆదివాసీల మీటింగ్. ఆదివాసీలది వైజాగ్లో 2 రోజులు నడిచింది. దాదాపుగా ఈ మన తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, ఒరిస్సా నుంచి ఆదివాసీ సోదరులు చాలామంది ఆ మీటింగ్కి హాజరయ్యారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవట్లే. అలానే చేనేతల సమస్య రేపొద్దున చీరాలలో నవంబర్ 30 నాడు రాష్ట్ర చేనేతల సదస్సు ఒకటి నిర్వహిస్తున్నాం. అందులో మరి చేనేత వర్గాలు ఏవైతే చీరాల నుంచి, కాకినాడ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా మీరు చేనేతల సమస్యలు చూస్తే అవి చాలా సాధారణమైన సమస్యలు, చాలా చిన్న చిన్న సమస్యలు. పరిష్కరించడం అనేది పెద్ద కష్టం కాదు. కాకపోతే ఏంటంటే పరిష్కరించాలని అనుకోవట్లే. ఇందాకేదో ఒక చోట చర్చలో ఉన్నప్పుడు ఒక మాట ఒక ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏమంటారంటే, మరి టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం, మరి చేనేతల నాయకులు కానీ, చేనేత కార్మికులు కానీ అక్కడ ఉన్నటువంటి భూమి ధర గజం 75 రూపాయలు ఇచ్చి ప్లాట్లు పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఎంతకన్నా ఏం చేస్తా అంటున్నారు. మరి నేనంటాను, అదానీలు అంబానీల కోసం ప్రభుత్వం వెళ్ళి 5 స్టార్ హోటల్స్లో కూర్చుని 2 రోజులు సభలు పెట్టి మరి వాళ్ళకి అన్ని రాయితీలు ప్రకటిస్తున్నారుగా. మరి వీళ్ళకి కూడా ఆ పల్లెలకు వెళ్ళి, ఆ చేనేతలు ఉన్న పల్లెలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులన్నీ పరిష్కరించి ఆ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా వాళ్ళకి పట్టాలు ఏర్పాటు చేయొచ్చు కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మనసుంటే మార్గం ఉంటుందని. ఎడవల్లి అనే ఒక గ్రామం ఉంది, దళిత గ్రామం. ఎడవల్లి చిలకలూరుపేట దగ్గర. అక్కడ దాదాపుగా 426 కుటుంబాలు ఉన్నాయి, ఎస్సీ కుటుంబాలు, ఎస్టీ కుటుంబాలు. 30 సంవత్సరాల నాడు అబ్బన్న అనే ఆయన కలెక్టర్, ఆయన ఏం చేశాడంటే 120 ఎకరాలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. 120 ఎకరాలు ఇచ్చి కోఆపరేటివ్ ఫార్మింగ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు ఆ ఏరియాలో. అయితే ఇప్పుడు ఏమైపోయింది, ప్రభుత్వం మారంగానే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని, ఆ భూమి మొత్తాన్ని మైన్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం జరిగింది. మైన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఇప్పుడు అక్కడ మైనింగ్, గ్రానైట్ పడింది కాబట్టి మైనింగ్ చేయాలని చెప్పి అక్కడ చూస్తున్నారు ఎడవల్లిలో. మరి అక్కడ ప్రభుత్వం ఒక కలెక్టర్ పోయి భూమిని అప్పచెప్పి మరి మీరు భూమిని దున్నుకుంటే ఒక జనరేషన్ అక్కడ కొన్ని కుటుంబాలు బతికాయి. మరి అలా ప్రభుత్వం పనిచేయాలి కదా. అలా పనిచేయకుండా ఇప్పుడు పోచంపల్లిలో ఉన్నటువంటి చేనేత సోదరులకి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన టెక్స్టైల్ పార్క్ అప్పచెప్పడానికి కూర్చొని చేయాలి. అది గ్రామాన కుటుంబాల వారీగా మాట్లాడుకుని చేయాలి. మరి ఈ అధికారులు ఎందుకున్నారు చెప్పండి నాకు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే సర్వీస్ చేయాలి కదా. ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే సర్వీస్ చేయాలి. మరి వీళ్ళు ప్రజాసేవ అని చెప్పి రాజకీయ నాయకులు వస్తున్నారు కదా. మరి ప్రజాసేవ చేయాలి కదా. సేవ చేయకుండా మేము పార్క్ వేసాం, మీరు కొనుక్కోలేదు, మేమేం చేస్తామంటే ఎందుకు కొనుక్కోలేదు అనేటువంటి వివేకము, దానికి పద్ధతి ఉండాలి కదా. మీ పాలసీ ఎందుకు ఫెయిల్ అయిందో మీరు తెలుసుకోవాలి కదా. తెలుసుకుని ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఈ వర్గాల్లో ఆ చైతన్యం లేకపోవటం, ఈ వర్గాలంటే భయం లేకపోవటం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో
మరి చేనేతలకు సంబంధించిన సామాజిక వర్గం కన్నా 1% మాత్రమే ఎక్కువ కమ్మలు, 2% ఎక్కువ రెడ్లు. మరి ఎమ్మెల్యే ఒక్కరే, పద్మశాలి వర్గానికి చెందిన ఆయన ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నాడు ఆయన. మరి ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 28 మంది ఎమ్మెల్యేలే అయ్యారు చేనేతల నుంచి. అదే కమ్మారెడ్లు కలిపి 1207 మంది అయ్యారు. ఈనాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కమ్మారెడ్లు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు చేనేతల కులం కన్నా 4% ఎక్కువ, ఇద్దరు కలిపితే కమ్మారెడ్లు కలిపితే 8%. అందులో 4 రోజులు 2% పైగా ఉన్నటువంటి పద్మశాలీలకి కేవలం 28 మంది ఎమ్మెల్యేలు అయితే 8% ఉన్నటువంటి కమ్మారెడ్లు 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సో అందువల్ల ఇక్కడ ఉంది అసలు కిటుకు. మనం చేనేతలు కానీ, ఆంధ్ర బీసీలు కానీ, తెలంగాణ బీసీలు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, రాజ్యాధికారం కమ్మారెడ్డి కులాలకు ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డి వెలమ కులాలకి అప్పచెప్పటం వల్లనే మన సమస్యలు పరిష్కారం కావట్లా. 42% రిజర్వేషన్లు రావు, 34% రిజర్వేషన్లు రావు, చేనేతన్నల సమస్యలు కూడా తీరవు. చాలా చిన్న సమస్యలు గ్రామాల వారీగా పరిష్కరించవచ్చు. అటు సిరిసిల్ల కావచ్చు, ఇటు చీరాల కావచ్చు, ఇంకా వివిధ ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా ఎట్లన్నా కానీ ప్రభుత్వం తలుచుకుంటే సమస్యలు ఉంచవచ్చు. చేనేతల సమస్య ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి బీసీ సోదరులందరూ. అది ఎవరిదో చేనేతల సమస్య కాదు, బీసీల సమస్యలన్నీ ఇట్లానే ఉన్నాయి. అందుకనే బీసీలు నడుంగట్టాలా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిపి పనిచేయాలా, కలిపి ఈ 2-3 కులాల పాలనని వ్యతిరేకంగా పనిచేస్తేనే కానీ, ప్రజా చైతన్యం తెస్తేనే కానీ మనకి సమస్యలు పరిష్కారం కావు. ఓకే. సో ఈ అంశం మీద నవంబర్ 30వ తారీఖు చేనేత అంశం మీద చీరాలలో పెద్ద సదస్సు ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సదస్సు పెడుతున్నారు. సో 2 రాష్ట్రాల్లో ఉన్న చేనేతలు అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఈ అంశాల్లో కూడా అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. సార్, వెంకన్న నేత గారు, మీరు అనేక ఏళ్ళ నుంచి ఈ అంశం మీదనే పనిచేస్తున్నారు. హ్యాండ్లూమ్ డే అన్నది అఫీషియల్గా సెలబ్రేట్ చేయాలన్న ఒక డిమాండ్తో చాలా రోజులు పనిచేస్తారు. దాన్ని సహకారం అయింది, ఇప్పుడు అఫీషియల్గా చేస్తున్నారు. కానీ సమస్యలు చూసినట్లయితే 2 రాష్ట్రాల్లో ఎన్నో సమస్యలు. ఒకనొక స్టేజ్లో మాచాని సోమప్ప లాంటి వాళ్ళు దేశంని, మన చిన్న ఊరు నుంచి, ఎమ్గనూరు నుంచి దేశం విదేశాల దాకా తీసుకుని వెళ్ళారు చేనేతల యొక్క ఆత్మగౌరవాన్ని, అలాగే ఆ బిజినెస్, ఆ ప్రొడక్ట్స్ని అందరినీ. సో అలాంటి లెవెల్ నుంచి ఇప్పుడు చూసినట్లయితే చాలా సమస్యలు 2 రాష్ట్రాల్లో. ఒకటి విద్యుత్ ఇస్తామని ఇవ్వకుండా ఉండడం, టెక్స్టైల్ పార్కుల మీద అనేక ఇష్యూస్ ఉండడం. సో ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ఈ మొత్తం చేనేత అంశాన్ని ఎలా చూస్తారు? పరిష్కార మార్గం ఏమంటారు? ముందుగా మనము ఈ దేశంలో కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చేనేత కళాకారులని పరిస్థితిని అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనము దేనికైనా ఒక కోలమానం అనేది ఉంటుంది. మనము ద్రవ పదార్థాలని లీటర్లతో, ఘన పదార్థాలని కేజీలతోటి ఎట్లయితే కొలుస్తామో, అట్లానే ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, ఆ దేశ స్థితిగతులు కానీ, జీడిపి కానీ, ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ తోటి మనం చూస్తాం. అట్లాగనే ఇవాళ ఈ భారతదేశంలో 67% మంది చేనేతలు, ఆదివాసీలు, ఎస్సీలు, తర్వాత ఓబీసీ వర్గాలు. నేను చెప్తున్న గణాంకాలు కాదు, ప్రభుత్వం చెప్తున్న గణాంకాల ప్రకారంగా 67% మంది చేనేతలు 5,000 లోపు వేతనాలు పొందుతున్నారు ఈరోజు. 26% మంది చేనేతలు 5,000 నుంచి 10,000 మధ్యలో వేతనాలు పొందుతున్నారు. అంటే 93% మంది ఈ రకమైన వేతనాలు పొందితే కేవలం 7% మంది మాత్రమే 10,000కు పైగా ఎర్న్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క స్టాటిస్టిక్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చేనేతలు ఎంతటి దయమైనటువంటి స్థితిలో ఉన్నారనేది. తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ వారు చెప్పిన లెక్కల ప్రకారంగా ఒక 3 సభ్యులున్న కుటుంబం బతకాలంటే 16,452 రూపాయలు అవసరపడతాయని. అదే పే కమిషన్ ఏం చెప్పింది, ఒక కుటుంబానికి ఇప్పుడు 30,000 రూపాయలు అవసరం అనేది చెప్తుంది. నేను చెప్పిన 16,452 రూపాయలు కూడా 2018 ఉన్నటువంటి ప్రైసెస్ను బట్టి. మరి ఈరోజు మనము 2025 అయిపోయి 2026లోకి వస్తున్నాము. మరి నరేంద్ర మోడీ గారు చేనేతని చాలా అద్భుతంగా
దేశ విదేశాల్లో ప్రదర్శిస్తారు. అతను కూడా స్వతహాగా చేనేత బట్టలు వాడుతారు, ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఖాదీ గురించి కూడా మాట్లాడుతున్నారు. నేను చాలా ఖాదీ సొసైటీస్ పోయి అధ్యయనం చేసినప్పుడు వాళ్ళ యొక్క వేతనాలు, వాళ్ళ యొక్క స్థితిగతులు చేనేతల కంటే ఇంకా దుర్భరంగా ఉన్నవి. కానీ ఈరోజు ఖాదీని ఒక బ్రాండ్గా, అంటే ఖాదీని అంటే గ్లోబల్ లెవెల్లో ఖాదీని ఒక పెద్ద బ్రాండ్గా మనము ఎక్స్పోజ్ చేసి భారత ప్రభుత్వం చూపిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో చేనేతలు ఏ రకమైనటువంటి జీవనంలో ఉన్నారనేది మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నవి. 100% చేనేతలు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారు. అంటే మేము చేసినటువంటి ఒక సర్వే, వివిధ సర్వేల ద్వారా సేకరించిన సమాచారం మేరకు 30% మంది చేనేతలకు కంటి సమస్యలు ఉన్నవి, బ్యాక్ పెయిన్ సమస్యలు 40% మందికి ఉన్నవి, నీ అండ్ జాయింట్ పెయిన్ సమస్యలు ఒక 20% మందికి ఉన్నవి. తర్వాత లంగ్స్ ఇష్యూస్, అంటే చేనేతలు నేసేటప్పుడు ఆ చిన్నగా వచ్చేటటువంటి సూక్ష్మ కణాలు వారు ఇన్హేల్ చేయడం మూలాన ఈ లంగ్స్లో ఊపిరితిత్తుల సమస్యలు వస్తుంటాయి. అంటే 100% సమస్యలు చేనేతలు ఆరోగ్యపరంగా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇదే కాకుండా వారి యొక్క ఉత్పత్తులని మార్కెటింగ్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ రిసోర్స్ ప్రాబ్లంలో ఉన్నారు. అది చేసుకున్న తర్వాత మార్కెటింగ్ ప్రాబ్లం వస్తుంది. పవర్లూమ్స్ తోటి అనైతికమైనటువంటి పోటీ ఉన్నది. ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ తోటి పోటీ ఉన్నది. వీటన్నిటిని అడ్రస్ చేయవలసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక స్కీమ్ పెడతాము, తాత్కాలికమైనటువంటి ఒక వాగ్దానం చేసి ఎలక్షన్లు వచ్చిన తర్వాత తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నవి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వము ప్రతి చేనేత కళాకారునికి 24,000 రూపాయలు ఇచ్చేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వము 1,000 రూపాయలు పెంచి మేము 25,000 ఇస్తాం జనవరి నుంచి అంటుంది. అంటే దాదాపుగా నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేసి 1.5 year అయినది. సరే, నువ్వు 25,000 రూపాయలు ఇవ్వు, కానీ 24,000 రూపాయలు ఆపొద్దు కదా. అంటే నువ్వు సంవత్సరంన్నర కాలం పాటుగా చేనేతలకు ఉన్నటువంటి ఒక స్కీమ్ని ఆపేసి నువ్వు 1,000 రూపాయలు పెంచి మళ్ళీ 25,000 ఇస్తూ ఉంటున్నావు. తర్వాత జిఎస్టీ విషయంలో కూడా ఎన్నికల ముందు యువగలంలో లోకేష్ గారు కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక సమావేశాల్లో మేము రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము, అది కాని పక్షంలో మేము రియంబర్స్మెంట్ చేస్తాము అన్నారు, కాంపెన్సేషన్ ఇస్తాము అన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలకంగా భాగస్వామ్య పార్టీలు ఏమున్నాయండి? ఇవాళ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, వీళ్ళిద్దరూ లేకపోతే కేంద్ర ప్రభుత్వము ఉనికికే సమస్య. మరి ఇలాంటి సందర్భంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మీద, మరి వారు భాగస్వామ్య పార్టీలో ఎన్డీలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద తీసుకొచ్చి మరి చేనేతల మీద ఎప్పుడు లేనిది స్వాతంత్రానంతరము 2017 వరకు కూడా ఈ భారతదేశంలో చేనేత మీద ఎలాంటి పన్నులు లేవు. మరి దాన్ని చేయించే ప్రయత్నం చేయాలి. ఆ రకమైనటువంటి చర్యలు చేసినట్టుగా మాకు ఎక్కడ కనపడలేదు. మొన్న బడ్జెట్ సమావేశాల్లో దాదాపుగా మేము రియంబర్స్మెంట్కి, కంపెన్సేషన్కి ఒక 70 కోట్ల రూపాయల వరకు అవసరపడుతుంది, మేము దాన్ని బడ్జెట్లో ప్రొవిజన్ చేస్తాము, మేము చేస్తామన్నారు. ఇప్పటిదాకా కూడా గ్రౌండ్ కాలేదు. మరి దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేతల యొక్క సంఖ్య రోజు రోజుకి డిక్లైన్ అవుతుంది. ఒకప్పుడు 1 కోటికి పైగా మొగ్గాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈరోజు 28 లాస్ట్ సెన్సస్ ప్రకారంగా 28 లక్షలకు పడిపోయింది. ఇప్పుడు యాజ్ ప్రజెంట్ 25 లక్షల దాకా ఉంటుందని ఒక ప్రొజెక్షన్ ఉంది. సరే, 25 లక్షలు తీసుకున్నా కానీ దీంట్లో ప్రీలూమ్ అండ్ పోస్ట్లూమ్ ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి కుటుంబంలో 2, 3 ఆ వెరైటీని బట్టి ఉంటుంది. 1 కోటి మంది దీని మీద ఆధారపడ్డారు. అంటే 25 లక్షల కుటుంబాలు అంటే 1 కోటి మందికి ప్రత్యక్షంగా మరి పరోక్షంగా జీవనం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ ఎంత అండి? గత 3 బడ్జెట్లలో కూడా చేనేత కేవలం 200 కోట్లు ఇచ్చింది. ఇదేమన్నా సరిదూగుతుందండి? ఒక రాష్ట్రంలో ఒక చిన్న కులవృత్తికి సరిపోయినటువంటి బడ్జెట్ని దేశ స్థాయిలో 28 లక్షల మొగ్గాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 1 కోటి మంది ఆధారపడే ఈ చేనేతకి 200 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే అది చాలా అన్యాయం అన్నటువంటి ఇష్యూ. అదే కాకుండా ఉన్న స్కీమ్స్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మనకు హ్యాండ్లూమ్ బోర్డు అనేది ఉండే, హ్యాండ్లూమ్ బోర్డులో
మా బాధలు ఏమున్నాయి, చేనేతలకు ఏమున్నాయి, ప్రభుత్వానికి చేనేతలకి ఒక వారధిగా, ఒక బ్రిడ్జ్గా ఉండేటటువంటి హ్యాండ్లూమ్ బోర్డుని తీసేశారు. థ్రిఫ్ట్ ఫండ్ ఉండే అది తీసేశారు. మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన ఉండే అది తీసేశారు. ఐసిఐసి హెల్త్ ఇష్యూ ఉండే ఒకటి ఐసిఐసి లాంబార్డ్ స్కీమ్ అని అది తీశారు. హౌస్కమ్ వర్క్ షెడ్ ఉండాలి అది రద్దు చేశారు. సో చెప్పడములో చేయడములో చాలా వ్యత్యాసం ఉన్నది. తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి కూడా విషయాలను కూడా మళ్ళీ నేను నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను సార్. సో మేడం, మీరు ఆంధ్రప్రదేశ్లో ఈ అంశాల మీద పోరాడుతున్నారు, ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ తరపు నుంచి కూడా, అలాగే మీరు వ్యాసాలు కూడా రాస్తున్నారు ఈ అంశాల మీద. ఏం చూస్తారు అంటే మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో, టీడీపీ కూటమి ఏదైతే ఉందో మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఇంప్లిమెంట్ చేసినట్టుగా భావిస్తున్నారా? సమస్యలు ఏమున్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో? సార్, అందరికీ నమస్కారాలు. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేనేత ఉత్పత్తులపై జిఎస్టీని రీఎంబర్స్ చేస్తామని చెప్పారు. అది నేటి వరకు అమలు కాలేనటువంటి పరిస్థితి. అలాగే పవర్లూమ్కు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి వచ్చేసి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు చేస్తామని చెప్పారు. దాన్ని కూడా నేటి వరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే చేనేత కార్మికులు, చేనేత కళాకారులు చాలామంది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ అమలు చేస్తాం, 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పారు. దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం గాలికి వదిలేసింది. అలాగే చేనేత పరిశ్రమకి ప్రత్యేకమైనటువంటి శాఖను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక మార్లు చేనేతలు ప్రభుత్వానికి, అటు ఉన్నతాధికారులకి చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం చేనేతలు అనేసరికి చాలా చిన్నచూపు చూస్తూ ఉంది. ఇటీవల ఈ నిన్నటి రోజున రాజధానికి అతి సమీపంలో ఉన్నటువంటి బాపట్ల జిల్లా చీరాల దగ్గర ఉన్నటువంటి తోటవారిపాలెం చంద్రమౌళి అనేటటువంటి ఒక కాలనీ దగ్గరికి నిన్న నేను చేనేతల్ని వాళ్ళ సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయడం కోసం రేపు రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందో దాని నిమిత్తం కలవడం కోసం వెళ్ళినప్పుడు ఆ కాలనీలో తుఫాన్ వచ్చి ఎన్ని రోజులు అయిందండి, ఇప్పటికీ తుఫాన్ వచ్చి వెళ్ళిపోయినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఆ కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజల చుట్టూ కూడా అది పల్లపు ఏరియా, చుట్టూ మురుగునీరు చేరిపోయిందండి. అభివృద్ధి చేశాను, చేనేతల కోసం ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున చేనేతలు పడుతున్నటువంటి కష్టాలని మరింత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేసింది. ఈరోజు నేను రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలు, కొన్ని గ్రామాలు చూసినప్పుడు ముఖ్యంగా మహిళలు, అలాగే యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉపాధి లేక ఈరోజు వలసపోతూ ఉన్నారు. మహిళలు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లోనూ అలాగే హోటల్లోనూ అక్కడ పని చేస్తూ ఉన్నారు. ఆ జీడిపిక్కల ఫ్యాక్టరీలు, ఇతర రకరకాలైనటువంటి పనుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులు అసలు కనీసం పనికిరాని పరిస్థితి. ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కూడా మహిళలు అక్కడ నుంచొని పని చేస్తూ ఉంటే ఆ మొహం అంతా పొక్కుపోయి వాళ్ళు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మా చేనేతను బతికించండి, మాకు ఆదరణ కల్పించండి, మాకు ఉపాధి కల్పించాలి, మేము ఓట్లు వేసాము ఈ ప్రభుత్వానికి, మమ్మల్ని గాలికి వదిలేశారని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కానీ అభివృద్ధి చేసామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మాత్రం పైన మాటలు చెప్పడం తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో లేదు. రెండోది, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అటు శ్రీకాకుళం, విజయనగరం, అలాగే అనకాపల్లిలో పూర్తి స్థాయిలో 18 చేనేత సొసైటీలు పూర్తిగా మూతపడ్డాయి. దాని మీద అసలు ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా సొసైటీ ఎన్నికలు అనేది జరిపించలేదు. సరికదా, సొసైటీ ఎన్నికలు జరిపించి చేనేతలకు ఉపాధి కల్పించాలి. ఇంకో అంశం ఏంటంటే, కోనసీమ జిల్లాలో ఈ మధ్యకాలంలో అక్కడ ఉన్నటువంటి గణపతి సొసైటీకి 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉందని చెప్పేసి వాళ్ళు నెల రోజులు అసలు చేనేతలు అనేసరికి చాలా చిన్న చూపు.
చేనేత అభివృద్ధి చేసాము అంటే చీరాల లేకపోతే మంగళగిరో ఇది తప్ప ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఓకే. అలాగే ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం చేనేతల కోసం ఇప్పుడు అక్టోబర్లోనే సొసైటీలకు ఎన్నికలు జరిపిస్తామని చెప్పేసి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి కూడా సొసైటీ ఎన్నికలు జరపలేదు. ఆ సొసైటీలకే ప్రభుత్వం బాకీ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు చేనేతలు ఉపాధి లేక ఇటు బయట పని దొరక్క ఆకలి మరణాలు ఆకలి చావులతో చేస్తూ ఉన్నారు. ఒక గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక తల్లి ఆవేదన ఏంటి అంటే తన బిడ్డకి పెళ్లి చేసుకోవడం కోసం డబ్బుల్ని బయట వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడుక్కొని తెచ్చుకొని ఆ బిడ్డకి కనీసం రెండో పెళ్లి చేసినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఈరోజు చేనేత కుటుంబంలో ఉంది. కడుపు నిండా అన్నం తినలేకపోతున్నారు, బయటికి వెళ్ళి పని చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ జిల్లాలో ప్రాంతంలోనే ఇది రాజధానికి అతి సమీపంలో దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే ఇక్కడ చేనేతలకి మొన్న కురిసినటువంటి వర్షాల్లో కూడా మగ్గాలు మునిగిపోయి ఉన్నాయి. చాలా విషయాలు మీరు తెలియజేశారు. ఇదే అంశాల మీద 30వ తారీఖు చీరాలలో కూడా డిస్కస్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. సూర్యరావు గారు, మీరు చూస్తున్నారు అనేక దశల నుంచి ఈ అంశాలు బీసీ కులాల గురించి ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు, చాలా రకాలుగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ఇష్యూల మీద. సో ఎలా చూస్తారు ఈ చేనేత అంశంని, ఎలా చూస్తారు? ఒక 2 నిమిషాల్లో చెప్పి స్పష్టంగా ఇచ్చేస్తే, ఎందుకంటే మనం థ్యాంక్ యూ టైం లేదు కాబట్టి. పూర్ణచంద్రరావు సారు అలాగే వెంకన్న నేత గారు మేడం గారు స్పష్టంగా వివరించినారు బీసీ సమస్యల మీద, చేనేతల మీద ముఖ్యంగా. ఈనాడు బీసీ సమస్యలైన 42% అయినా కూడా అగ్రగామిలో ఉన్నటువంటి చేనేత సమస్యల మీద స్పష్టంగా చెప్పినారు. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే చేనేతలకు ఉన్న కష్టాలు బహుశా ఎవరికి ఉండకుండొచ్చు. వారు వేరే పల్లెల్లోకి వెళ్ళరు, వారు నమ్ముకున్న వృత్తిని వారు స్వతంత్ర ఉద్యమంలో కూడా ఈ వృత్తి మీదనే డిపెండ్ అయ్యే ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా చాలా రకాల మహనీయులందరూ కూడా వీళ్ళని ముందు పెట్టి ఉద్యమాలు చేసి స్వతంత్ర పొలాలు అందుకున్న మనం అంతా కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత రాజ్యంలో వీళ్ళు లేకపోవడం వల్ల, పాలనలో భాగస్వామ్యం లేకపోవడం వల్లనే వీళ్ళ బాధలు తీరట్లేదని నేను అనుకుంటున్నాను. ఆంగ్లో ఇండియన్కి ఎట్లయితే ఇక్కడ చట్టసభలో వాళ్ళకి ప్రాతినిధ్యం ఇచ్చినారో, ఎక్కడెక్కడైతే మెయిన్ సెంటర్స్ ఉంటాయో తెలంగాణలో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్, అట్లాగనే ఆంధ్రలో కొన్ని సెంటర్స్ చీరాల, మంగళగిరి, అలాగే వెంకటగిరి, ఈ సెంటర్స్లో వాళ్ళకి ఇప్పుడైతే పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే రిజర్వేషన్ సిస్టమ్ వచ్చేసరికి సీలింగ్ ఉన్నది కాబట్టి మేము పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇస్తాం, పార్టీ పరంగా ఇస్తామంటున్నాం, కానీ ఇయర్ పాడుగా అక్కడ. నేనేమంటున్నా అంటే చేనేత వర్గాలకు అక్కడ అసెంబ్లీలో వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటే, చట్టసభలో వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఉంటే, ఇప్పుడు వీళ్ళంతా ఏకరువు పెట్టినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి మార్గం ఉంటుంది. వాళ్ళ రిప్రజెంటేటివ్ ఒకళ్ళు చట్టసభలో ఉన్నప్పుడు మాత్రమే ఇది పరిష్కరించుకోవడానికి మార్గం ఉంటుంది. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే ప్రైమ్ 9 టీవీ ద్వారా ఆల్ పొలిటికల్ పార్టీస్కు ఎక్కడైతే చేనేత వర్గాలు ఉంటాయో అక్కడ మ్యాండేటరీగా పార్టీ పరంగా, ఎట్లాగో మనకు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ లేవు కాబట్టి, స్థానిక సంస్థలు ఉన్నాయి, చట్టసభలు లేవు కాబట్టి, దయచేసి మీరు ఇప్పుడు ఒక నినాదం తీసుకొస్తున్నారు కాబట్టి బయటికి అన్ని జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ వారంతా కూడా చేనేత వర్గాలు ఎక్కడైతే ఉంటాయో ఆ సమూహాల దగ్గర వేరే వాళ్ళని పెట్టకుండా ఆ సమూహాలకి మీరు పొలిటికల్గా వాళ్ళకి ప్రాతినిధ్యం ఇచ్చినట్టయితే చట్టసభల్లో ఈ సమస్యల మీద వాళ్ళు ఏకరువు పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గానికి అవకాశం ఉంటుంది. దీని మీద చాలామంది మహనీయులు, కోటకొన్నే గారు కానీ, తర్వాత కొండ లక్ష్మణ బాపూజీ గారు కానీ, ఎందరో మహనీయులు ఈ ఉద్యమాలు నడిపినారు ఇక్కడ. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే బీసీ సమాజ్ తరఫున, బీసీ టైమ్స్ తరఫున వాళ్ళకి దయచేసి ఈ ప్రభుత్వాలు వీళ్ళు చేసే ఉద్యమానికి మద్దతుగా పొలిటికల్ పార్టీలు అందరూ కూడా చేరదీసి వాళ్ళకి చట్టసభల్లో పంపితేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది కాన్సీరామ్ వాదన, అందరి వాదన. సో ఇది ఈ వారం అధికారం డిబేట్లో భాగంగా 42% రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, అలాగే చేనేత సమస్యలు, బీసీల సమస్యలు, ఎన్ని సమస్యలు ఉన్నాయి బీసీలకి, వీటి అన్నిటి బీసీ సమస్యలు తీరాలంటే ఒకే ఒక మార్గం, అదేంటంటే రాజ్యాధికారం ఒకటే బీసీలకు మార్గం అని తెలియజేస్తున్నారు ఇక్కడ ఉన్న వక్తలందరూ కూడా. వచ్చే వారం మరొక అంశం మీద డిబేట్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.